దీంట్లో మీరు 4 ఫోటోలు వేశారు కదా, మళ్ళీ ఒకసారి 4 వీడియోలు వేశారు కదా రికార్డ్ డాన్స్. ఒకసారి ప్రేక్షకుల కోరిక మేరకు ఆ 4 మళ్ళీ ఒకసారి వేస్తే నేను కొద్దిగా దాని గురించి మాట్లాడాలని. అవునా, ఒక్కసారి ఆ 4 బాక్స్ ఒకసారి చూపించండి ప్రేక్షకుల కోరిక మేరకట. గుడి, బడి, సచివాలయం, అవును, అదే విధంగా ఇంకోటి రికార్డ్ డాన్సులు. అవును. సో ఆ గుడి అయితే పాపం ప్రైవేట్ గుడి అయి ఉంటుంది. ఆ పక్కన బడి జగన్ గారు కట్టించిన బడి నాడు నేడులో భాగంగా అక్కడ మీకు విజువల్స్ కనపడతాయి. మీరు ఒకసారి ఆ గుడిది గుడి ఓకే, అక్కడ బడిలో చూడండి. నాడు నేడులో భాగంగా నాడు నేడులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంతా కనిపిస్తుంది. సచివాలయం జగన్ గారు కట్టించిందే. కాదు రికార్డ్ డాన్స్ సంస్కృతి మంద కదా రైట్. అయితే సో మీ సంస్కృతి మంచి సచివాలయం కట్టడము, మంచి బడి కట్టడము, ఇది మీ సంస్కృతి. రికార్డింగ్ డాన్స్ వేసుకోవడం వాళ్ళ సంస్కృతి. సార్ ఆ బడి పిల్లలు చదువుకునేటటువంటి బడిని నాడు నేడులో భాగంగా కార్పొరేట్ స్కూల్ లాగా తీర్చిదిద్దే వీళ్ళు అక్కడ రాజకీయ కార్యక్రమం పెట్టారు. పాయింట్ నెంబర్ 1. సచివాలయం అంటే అది ప్రభుత్వ భవనం, జగన్మోహన్ రెడ్డి గారు కట్టించింది గ్రామాన. అక్కడ తీసుకెళ్లి ఈ రోజు వీళ్ళు ఏదైతే వాళ్ళ సభలు పెట్టుకుంటా ఉన్నారు అంటే కనీసం మీకు చెప్పుకోవడానికి కూడా ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్ గారు కట్టారని గుర్తురాదా మీకు? ఆ బడి దగ్గరికి వెళ్ళాకైనా జగన్, అది కూడా చూడండి ఆ బడి దగ్గర వెనకన్ని అవన్నీ జగన్ గారు ఉన్నప్పుడు నాడు నేడులో భాగంగా బాగా చేసినటువంటిది. అక్కడికి వెళ్ళి కూడా మీ జెండాలు పెట్టుకొని మహానాడు పెట్టుకుంటున్నారంటే ఎంతకంటే దిక్కుమాలినతనం ఇంకోటి ఉంటుందా? రైట్. అదే మీ ఊర్లో మీ ఆఫీసులో పెట్టు చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ అన్నట్టుగా ప్రతి మహానాడులో తీర్మానం చేయాలి మళ్ళీ ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలి అని అన్నారు కదా. అసలు భారత రత్న రాకుండా అడ్డుపడుతున్నది ఎవరు? నేను చెప్పలేదు, యార్లగడ్డ గారు ఆ రోజు చెప్పారు కదా. ఒకసారి విందాం ఆ బయట, ఒకసారి యార్లగడ్డ గారి బయట ప్లే చేయండి సార్. ఎన్టీ రామారావుకి భారత రత్న రాకుండా అడ్డుపడుతున్న ద్రోహి ఎవరు? మనం పూలమాల వేసి తీర్మానం చేసినంత మాత్రాన సరిపోదు. దీన్ని అడ్డుకుంటున్న వాళ్ళు ఎవరో, ఎన్టీఆర్ కు భారత రత్న రాకుండా చేస్తున్న ద్రోహులు ఎవరో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఏమంటున్నారో ఒకసారి వినండి.